హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు, ఫాస్ట్గా అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ ఏదైనా అనుకున్నప్పుడు, సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో ముందుగా ఒక 2 బ్రెడ్స్ తీసుకొని సైడ్స్కి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ బ్రౌన్ పార్ట్ని ఒక చాక్ సహాయంతో కట్ చేసేసేయండి. 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్ బ్రెడ్ ఉంటుంది కదా, సో దాని మిడిల్ పార్ట్లో మనం కట్ చేసేసుకొని అవి 4 పీసెస్ వచ్చేలాగా చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి 4 పీసెస్ వచ్చేలాగా. సో ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని కొట్టేసి పోసేసుకోండి. సో నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. సో 2 ఎగ్స్ని కొట్టి పోసేసుకోండి. ఈ విధంగా సింపుల్గా చిన్న పిల్లలకి చేసి ఇవ్వండి, అసలు వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో అసలు. సో ఈ విధంగా నేను 2 ఎగ్ను కూడా కొట్టి పోసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మనం 2 ఎగ్స్ కొట్టి పోసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మీరు ఇంకెక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత వీలైతే అంత ఎక్కువ మిక్స్ అనేది చేసేసుకుంటే, ఈ ఎగ్ బ్యాటర్ని ఎక్కువగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. సో నేనైతే చాలాసేపు మిక్స్ అనేది చేసేసుకున్నాను. చూడండి, మంచిగా మనకి షుగర్ అనేది కూడా మొత్తం అందులో కరిగిపోయింది. సో ఇక్కడ ఎగ్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయండి. సో ఈ ఆయిల్ అనేది కూడా హీట్ అయిన తర్వాత మనం ముందు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ ఏదైతుందో ఈ ఎగ్ బ్యాటర్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ ఎగ్ బ్యాటర్లో వేసేసి దాన్ని 2 సైడ్స్ ఈ ఎగ్ అనేది దానికి మంచిగా పట్టేలాగా, సో 2 సైడ్స్ మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్ మీద ఈ బ్రెడ్ ఆమ్లెట్ని వేసేసుకోండి. సో ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. సో మీరు మంటని మాత్రం సిమ్లోనే పెట్టండి, ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. సో ఈ విధంగా సిమ్లో పెట్టేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను, ఒక ప్లేట్లోకి. అండ్ అదేవిధంగా ఇంకొక బ్రెడ్ ముక్కని కూడా తీసేసుకొని ఆ ఎగ్లో వేసేసి 2 సైడ్స్ మంచిగా దాన్ని అందులో ముంచేసి ఆ బ్రెడ్కి ఆ ఎగ్ అనేది మంచిగా కోటింగ్ అయిన తర్వాత తీసి మళ్ళీ ప్యాన్ మీద వేసేయాలి. సో ఈ విధంగా మీరు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా అడిగితే మాత్రం వాళ్ళకి ఇది చేసి పెట్టచ్చు. అండ్ మార్నింగ్ టైంలో కూడా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. సో ఈ విధంగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా మనం కాల్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు పెనం మీద ఆయిల్ అయిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కూడా. సో నేను ఇంకొకటి కూడా తీసేసుకొని అదేవిధంగా పెంక మీద వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేనైతే కాల్చుకున్నాను. ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే మాత్రం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అండ్ మంచిగా కూడా తినేస్తారు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలకి ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా తీసేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా ఈజీగా సింపుల్గా ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.